గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. మనం లాస్ట్ క్లాస్లో బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం కదా. అందులో సమ్ ఇంపార్టెంట్ బిట్స్ చిల్డ్రన్, మరి ముఖ్యంగా సారో ఆఫ్ రివర్స్. ఇప్పుడు దాకా మనం సారో ఆఫ్ బెంగాల్, వెస్ట్ బెంగాల్, అట్లా సారో ఆఫ్ సమ్ రీజియన్ గురించి చెప్తున్నాం. అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే అది దుఃఖదాయినిగా ఉన్న రివర్స్ అని మనం చూసాం కదా. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నాను, సారో ఆఫ్ రివర్స్ అని చెప్తున్నాను. సారో ఆఫ్ రివర్స్ అంటే అది ఏది అంటే బ్రహ్మపుత్ర చిల్డ్రన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన మ్యాప్ పాయింటింగ్లో మనకి ఒక క్వశ్చన్ క్రిటికల్గా అడుగుతాడు కదా. ఆ క్రిటికల్గా అడిగే క్వశ్చన్కి మనకి సారో ఆఫ్ రివర్స్ అంటే మనం అక్కడ ఆన్సర్ ఏం రాసుకోవాలి, బ్రహ్మపుత్ర అని రాసుకొని తర్వాత బ్రహ్మపుత్ర రివర్ని లొకేట్ చేయాలన్నమాట. ఓకే, సారో ఆఫ్ రివర్స్ అంటే బ్రహ్మపుత్ర రివర్. ఇవన్నిటికీ ఒక ఏరియాకే అయితే అసలుకి రివర్స్ అన్నిటికీ కూడా దుఃఖదాయినిగా ఉన్న రివర్ ఏది అని అంటే బ్రహ్మపుత్ర రివర్. ఎందుకంటే బ్రహ్మపుత్ర అంత ఫాస్ట్గా ఫ్లో అవుతుంది చిల్డ్రన్, ఫాస్టెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనమాట బ్రహ్మపుత్ర రివర్ అంటే. ఓకే చిల్డ్రన్, అండ్ వన్ మోర్ అదర్ బిట్ చిల్డ్రన్, ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. అసలు లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా అంటే మీరు మనం ఏమని ఆన్సర్ రాస్తారు చిల్డ్రన్? చాలా మంది గంగా రివర్ అని రాస్తారు చిల్డ్రన్, బట్ ఇట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. అసలుకి లాంగెస్ట్ రివర్ అంటే వచ్చేసేసి బ్రహ్మపుత్ర రివర్. ఎందుకంటే అది టిబెట్లో పుట్టి చైనా, టిబెట్ నుంచి మన ఇండియాకి వస్తుంది. దీని అంత లాంగెస్ట్ రివర్ ఏదీ లేదనమాట ఇండియాలో. ఓకే, కాబట్టి అది మన ఇండియా నుంచి తక్కువ దూరం ప్రయాణించింది, కానీ అసలు లాంగెస్ట్ రివర్ అంటే ఇదే. అయితే మరి గంగా రివర్ని మరి ఏమని అడుగుతాడు అంటే ద మోస్ట్ ట్రావెల్డ్ రివర్ ఇన్ ఇండియా. అది మన ఇండియాలో ఎక్కువ దూరం ప్రయాణించిన రివర్ ఏది అని అంటే అది గంగా అనమాట చిల్డ్రన్. ఈ టూ వేరియేషన్స్ది నేను ఇక్కడ రాశాను చిల్డ్రన్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఏంటి అంటే మనకి క్రిటికల్గా మ్యాప్ పాయింటింగ్లో అడిగే క్వశ్చన్స్ అనమాట. ద మోస్ట్ ట్రావెల్డ్ రివర్ ఇన్ ఇండియా అంటే దానికి మనం గంగా అని ఆన్సర్ ఇచ్చుకొని లొకేట్ చేయాలి. ద లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా అనేసి ఇస్తే ది బ్రహ్మపుత్ర అని మనం ఆన్సర్ ఇచ్చుకొని అది బ్రహ్మపుత్ర దగ్గర లొకేట్ చేయాలి. అలాగే నేనేం చెప్పాను ఇక్కడ, సారో ఆఫ్ రివర్స్ అంటే కూడా బ్రహ్మపుత్ర రివర్ అనేసి మనం లొకేట్ చేసి పెట్టాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చిల్డ్రన్ ఇండియన్ పెనిన్సులర్ రివర్స్ దగ్గరకు వద్దాం. ఓకే, ద వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ద వాటర్ డివైడ్ బిట్వీన్ ద మేజర్ పెనిన్సులర్ రివర్స్. ఎస్ నా చిల్డ్రన్, ఇంకేం చెప్తున్నాడు, డిశ్చార్జింగ్ దేర్ వాటర్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ and small rivulets joining the Arabian Sea. Most of the major peninsular rivers ఏమేం చెప్తున్నాడు ఇక్కడ మెయిన్లీ ఎక్స్పెక్ట్ నర్మదా, తపతి. ఈ నర్మదా, తపతి తప్పించి ఆల్ రివర్స్ అన్నీ కూడా వెస్ట్ టు ఈస్ట్ ఫ్లో అవుతాయని చెప్తున్నాడు. ఎస్ నచ్చడు. అసలుకి ఈ రివర్స్ ఫస్ట్ అసలుకి వెస్ట్కి ఈస్ట్ నుంచి వెస్ట్కి ఫ్లో అయ్యే రివర్స్ని మనం ఫస్ట్ డిస్కస్ చేసి తర్వాత వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫ్లో అయ్యే రివర్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, లుక్ ఎట్ దిస్ మ్యాప్ చిల్డ్రన్. దిస్ మ్యాప్ ఈస్ గివెన్ అవర్ టెక్స్ట్ బుక్ ఓన్లీ చిల్డ్రన్. మనం మన టెక్స్ట్ బుక్లో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ 4 రివర్స్ కనపడుతున్నాయి. అవి చూడండి చిల్డ్రన్. ఒకటి వచ్చేసి ఏమంటాడు, సబర్మతి, నెక్స్ట్ వచ్చేసి మహి, తర్వాత నర్మదా, తపతి. ఎస్ నా చిల్డ్రన్, ఈ తపతి రివర్ని తాపీ రివర్ అని కూడా అంటారు చిల్డ్రన్. ఫస్ట్ ఈ 4 రివర్స్ని మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇవి ఈస్ట్ నుంచి వెస్ట్కి ఫ్లో అయ్యే రివర్స్ అనమాట. ఓకే, తర్వాత ఈ రివర్స్ అన్నిటిని డిస్కస్ చేద్దాం. ఓకే, లుక్ ఎట్ దిస్ సబర్మతి రివర్ చిల్డ్రన్. ఇక్కడ మీకు మ్యాప్ పాయింటింగ్ ఇచ్చాను. ఇది వచ్చేసి మనకి నేను హిల్స్ అన్నిటికీ ఇక్కడ బ్రౌన్ కలర్ ఇచ్చాను చిల్డ్రన్. ఈ హిల్స్ వచ్చేసి మనకి ఏమి హిల్స్, ఆరావళి హిల్స్ కదా. హారావళి మౌంటైన్స్ అంటారు, కొన్నిసార్లు హిల్స్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఆరావళి రేంజ్ దగ్గర నుంచి పుట్టిన రివర్ ఏది అంటే ఈ సబర్మతి రివర్. ఇది ఈస్ట్ వైపు నుంచి వెస్ట్కి ఫ్లో అవుతుంది అనమాట చిల్డ్రన్. వాట్ ఈస్ ద ఆర్ యూ హర్డ్ అబౌట్ దిస్ సబర్మతి రివర్? సబర్మతి చిల్డ్రన్, సబర్మతి ఇది మనం విన్నాం ఒక చోట. ఎక్కడ చెప్పండి? ఎస్, గాంధీ అసలుకి సాల్ట్ యాక్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడ నుంచే. ఇది అలహాబాద్ దగ్గర లొకేట్ అవుతుంది కదా చిల్డ్రన్. కాబట్టి ఇది ఇట్లా కూడా మనల్ని క్వశ్చన్స్ అడగవచ్చు మ్యాప్ పాయింటింగ్లో. ఓకే, అందుకోసమనే నేను మీకు దాన్ని గుర్తు చేశాను. ఈ సబర్మతి రివర్ అనమాట.
ఇది వచ్చేసేసి ఇది ఇప్పుడు ఇది రాజస్థాన్ నుంచి ఫ్లో అవుతుంది చిల్డ్రన్. దీని యొక్క లెంగ్త్ ఎంత ఉంటుంది అంటే 371 కిలోమీటర్స్ చిల్డ్రన్. ఓకే, అంతకంటే ఏం ఇంపార్టెన్స్ లేదు చిల్డ్రన్. దీనికి వచ్చి హిస్టారికల్ ఇది వచ్చేసేసి ఏంటి అంటే సబర్మతి ఆశ్రమం కూడా ఇక్కడే ఉంటుంది. తర్వాత గాంధీ స్టార్ట్ చేసిన సాల్ట్ యాక్ట్ కూడా ఇక్కడ నుంచి అనమాట. ఓకే, లుక్ ఎట్ దిస్ మ్యాప్ చిల్డ్రన్. ఇది సబర్మతి రివర్ దగ్గర మీద కట్టిన డ్యామ్ చిల్డ్రన్. ఈ డ్యామ్ ఏమంటారంటే దరోయి డ్యామ్ అంటారు. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ రివర్ చిల్డ్రన్ మహీ రివర్. ఈ మహీ రివర్ మనకి ఎక్కడ లొకేట్ అయి కనిపిస్తుంది అని అంటే మధ్యప్రదేశ్లో లొకేట్ అవుతుంది చిల్డ్రన్. ఒరిజినేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ చిల్డ్రన్. మెయిన్గా మనకి చూసినట్లయితే ఆరావళి అండ్ వింధ్య ఈ రెండు యొక్క మౌంటైన్స్కి మధ్యలో ఉన్నదే ఈ మధ్యప్రదేశ్ ఆ ఏరియాలో ఉన్నది ఈ మహీ రివర్. అక్కడి నుంచి మనకి ఫ్లో అవుతుంది అనమాట. ఈస్ట్ టు వెస్ట్కి ఫ్లో అవే రివర్ అనమాట. ఓకే, అలాగే ఈ రివర్ యొక్క లెంత్ ఎంత ఉంది అని అంటే 580 కిలోమీటర్స్ చిల్డ్రన్. దీనిపైన మహీసాగర్ అనే డ్యామ్ కూడా కట్టారు చిల్డ్రన్. అది వచ్చేసేసి థర్మల్ పవర్ స్టేషన్ డ్యామ్ చిల్డ్రన్. ఐ విల్ షో యూ దట్ వన్ ఆల్సో. గెట్ దిస్ వన్ చిల్డ్రన్. ఇది వచ్చేసేసి మహీసాగర్ దానిపైన కట్టిన థర్మల్ పవర్ స్టేషన్ డ్యామ్ చిల్డ్రన్ ఇది. ఓకే, Mahi river is flowing east to west children through the Madhya Pradesh, Rajasthan, Gujarat. And one more importance children, asli deenikuన్న ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే మహీ రివర్ ఈజ్ ద ఓన్లీ రివర్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్వైస్. ఈ రివర్ ఒక్కటి మాత్రమే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని 2 times టచ్ చేసే వెళ్ళే రివర్ ఏది అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ అది మహీ రివరే. ఇది కూడా మనకి టిపికల్గా ఇచ్చిన మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్ చిల్డ్రన్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ రివర్ చిల్డ్రన్. నెక్స్ట్ రివర్ నర్మదా రివర్. నర్మదా రివర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రివర్ చిల్డ్రన్. ఈస్ట్ టు వెస్ట్కి ఫ్లో అయ్యే రివర్స్లో లాంగెస్ట్ రివర్ వచ్చేసి ఈ నర్మదా రివరే అనమాట. అలాగే మన ఇండియా కూడా 2 partsగా డివైడ్ అయింది కదా చిల్డ్రన్. ఆ డివైడ్ చేసిన రివర్ కూడా ఏది అని అంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియాగా డివైడ్ చేసిన రివర్ వచ్చేసి కూడా నర్మదా రివరే అనమాట. ఓకే, ఈ నర్మదా రివర్ నాట్ ఓన్లీ దట్ వన్ ఇంపార్టెన్స్ చిల్డ్రన్. ఆల్రెడీ ఐ గివెన్ హియర్ ఫ్రమ్ ద 2 mountains, వింధ్యా రేంజ్ అండ్ సత్పురా రేంజ్. ఈ సత్పురా వింధ్యాకి బిట్వీన్ మధ్యలో ఉన్న ఉండి కూడా ఫ్లో అయిన రివర్ పాస్ అయిన రివర్ ఏది అంటే మనకి నర్మదా రివరే కనిపిస్తుంది చిల్డ్రన్. నర్మదా మీన్స్ ఆనందం అని అర్థం చిల్డ్రన్, హ్యాపీనెస్ అనమాట. అందుకనే వాళ్ళు నర్మదా రివర్ అని పెట్టుకున్నారు. నేను ఇంత ఇంపార్టెన్స్ మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే మనకి నర్మదా బచావ్ అనేది హిస్టరీ లెసన్ ఉన్నది, మళ్ళీ జోగ్రఫీ లెసన్ కూడా ఉంది చిల్డ్రన్. అంటే అన్ని రివర్స్ని మనం చూసినట్లయితే అవి సారో ఆఫ్ రివర్స్ అని కనిపిస్తుంది. కానీ నర్మదా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకున్న నేమ్ ఏంటి అని అంటే ఆనందం, హ్యాపీనెస్ రివర్ అనమాట. ఇది అంతగా వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చింది ఈ మిడిల్ ఈస్ట్ మన మిడిల్ ఇండియాలో ఉన్న పీపుల్కి అనమాట. అందుకనేసి దీని గురించి నేను ఇంపార్టెన్స్ చెప్తున్నా. అనదర్ వన్ ఫ్రమ్ ద దీనికి ఇంకొక నేమ్ వచ్చేసేసి నర్బుద్ద అనేసి కూడా అంటారు చిల్డ్రన్. ఇంకొకటి వచ్చేసి హోలీ రివర్స్. మనకి ఇండియాలో 7 హోలీ రివర్స్ ఉన్నాయి చిల్డ్రన్. అందులో ఒక రివర్ వచ్చేసి ఈ నర్మదా రివర్ అనమాట. ఆ 7 హోలీ రివర్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి గంగా, తర్వాత తో కలిపి నర్మదా. ఈ 7 రివర్స్ హోలీ రివర్స్లో ఈ నర్మదా రివర్ కూడా ఒకటి అనమాట. ఓకే చిల్డ్రన్, ఈ నర్మదా రివర్ లెంత్ వచ్చేసేసి చిల్డ్రన్ 1312 కిలోమీటర్స్ చిల్డ్రన్. అలాగే మనకి ఇంకా ఏ స్టేట్స్ నుంచి ఈ నర్మదా రివర్ ఫ్లో అవుతుంది అని మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత వచ్చేసేసి గుజరాత్, ఇటు నుంచి కూడా మనకి కనిపిస్తుంది చిల్డ్రన్. కాబట్టి ఈ 3 స్టేట్స్ నుంచి నర్మదా రివర్ ఫ్లో అవుతుంది. ఓకే చిల్డ్రన్, దీని యొక్క ఇంపార్టెన్స్ మరీ ముఖ్యంగా ఏంటి అని అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ వర్డ్స్ ఫ్లో అవుతుంది. ఫ్లో అయ్యి త్రూ ద గాల్ఫ్ కంబట్ దగ్గర ఇక్కడ చిల్డ్రన్. ఈ గాల్ఫ్ కంబట్ దగ్గర ఏమవుతుంది అని అంటే ఈ అరేబియన్ సీలో అది మీట్ అవుతుంది అనమాట. ఓకే, లుక్ ఎట్ నెక్స్ట్ రివర్ చిల్డ్రన్. మన నెక్స్ట్ రివర్ వచ్చేసి తపతీ రివర్ చిల్డ్రన్, తాపీ రివర్ అని కూడా అనవచ్చు. ఓకే, ఈ తపతీ రివర్ వచ్చేసి మనం చూసినట్లయితే ఎక్కడ కనిపిస్తుంది చిల్డ్రన్? మెయిన్గా చిల్డ్రన్
ఈ రివర్ వచ్చేసేసి సెంట్రల్ ఇండియాలో కనిపిస్తుంది. ఈ సెంట్రల్ ఇండియాలో కూడా ఇన్ బిట్వీన్ ద నర్మదా అండ్ గోదావరి, ఈ రెండు రివర్స్కి మధ్యలో ఫ్లో అవుతున్న రివరే వచ్చేసేసి ఈ తపతి రివర్. ఎస్ నా చిల్డ్రన్, ఇట్స్ ఫ్లోస్ ఈస్ట్ టు వెస్ట్ వర్డ్స్ చిల్డ్రన్ త్రూ ద గాల్ఫ్ ఆఫ్ ద కంబట్ కదా. ఈ గాల్ఫ్ కంబట్లోకి వచ్చేసేసి ఇక్కడ డిపాజిట్ అవుతుంది అంటే అరేబియన్ సీలో ఇది కూడా డిపాజిట్ అవుతుంది అనమాట. దీని యొక్క లెంత్ వచ్చేసేసి మనం చూసినట్లయితే చిల్డ్రన్ 724 కిలోమీటర్స్ చిల్డ్రన్. ఫస్ట్ లాంగెస్ట్ రివర్ వచ్చేసేసి ఈస్ట్ టు వెస్ట్ ఫ్లో అయ్యే లాంగెస్ట్ రివర్ నర్మదా అయితే, సెకండ్ ఈస్ట్ టు వెస్ట్ ఫ్లో అయ్యే రివర్ సెకండ్ రివర్ వచ్చేసేసి ఈ తపతి రివర్ అనమాట. ఓకే చిల్డ్రన్, తర్వాత వచ్చేసి ఇది ఏ స్టేట్స్ నుంచి త్రూ వెళ్తుంది పాస్ అవుతుంది అని మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ఈ 3 ఏరియాస్ని కవర్ చేస్తుంది అనమాట. చిల్డ్రన్ మనకి ఈస్ట్ టు వెస్ట్ ఫ్లో అయ్యే రివర్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసాం చిల్డ్రన్. ఇప్పుడు మనం వెస్ట్ టు ఈస్ట్ ఫ్లో అయ్యే రివర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్, నెక్స్ట్ రివర్ గోదావరి రివర్. ఓకే, ఇప్పుడు మన గోదావరి రివర్ మన రీజియన్ నుంచి మనం ఉండే ప్లేస్ నుంచి అది ఫ్లో అవుతుంది కాబట్టి ఇది మనకి మన ఎగ్జామ్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ రివర్ అనమాట. ఎక్కువగా మన రీజియన్లో ఉన్నది కాబట్టి వీటిపైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి నేను దీని గురించి కొంచెం ఎక్కువగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిల్డ్రన్. ఓకే, లుక్ ఎట్ దిస్ రివర్ చిల్డ్రన్, ఇదే గోదావరి రివర్. మనకి మనకి మ్యాప్లో చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట గోదావరి రివర్. అయితే ఈ గోదావరి రివర్ ఏ స్టేట్ నుంచి ఎంతెంత పర్సెంట్ వాటర్ తీసుకుంటున్నారు, యూస్ చేసుకుంటున్నారు అన్నది ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, ఈ గోదావరి రివర్ మనం చూసినట్లయితే మనకి ఫస్ట్ గంగా వచ్చేసేసి ఎక్కువగా మన ఇండియాలో ఎక్కువ దూరం ఫ్లో అవుతుంది అని చెప్తున్నాం కదా. అట్లా సెకండ్ ఇండియాలో ఎక్కువ దూరం ఫ్లో అవుతున్న సెకండ్ లాంగెస్ట్ రివర్ వచ్చేసి మనం ఏం చూస్తున్నామంటే ఈ గోదావరి రివర్ని చూస్తున్నాం అనమాట. అట్లాగే దీని యొక్క లెంత్ ఎంత అని మనం చూసినట్లయితే 1465 కిలోమీటర్స్ చిల్డ్రన్. అయితే ఇది మహారాష్ట్రలో పుట్టి అక్కడ నుంచి ఫ్లో అవుతుంది. అయితే మహారాష్ట్రలో ఎంత పర్సెంట్ వాటర్ ఉన్నది అనేసి అక్కడ ఎంత వాటర్ ఉన్నది అని చూసినట్లయితే అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నేను ఇచ్చాను చిల్డ్రన్ 48.6% ఆఫ్ వాటర్ మహారాష్ట్రలోకి వాడుకుంటారు. నెక్స్ట్ వచ్చేసేసి మన తెలంగాణ రీజియన్లో వచ్చేసేసి 18.8% వాటర్ మనకి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఛత్తీస్గఢ్ కూడా కలుస్తుంది చూడండి. ఈ ఛత్తీస్గఢ్లో వచ్చేసి 10.9% వాటర్ని వాళ్ళు వాడుకుంటారు. తర్వాత వచ్చేసి ఒరిస్సా వచ్చేసేసి 5.9% వాటర్ ఒరిస్సా. తర్వాత ఏపీ వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 4.5% వాటర్ తీసుకుంటుంది అనమాట. ఓకే, అలాగే మనం మన టెక్స్ట్ బుక్ ప్రకారంగా చూసినట్లయితే ఇది వచ్చేసి ద గోదావరి రివర్ ఈజ్ ద లార్జెస్ట్ పెన్సిలర్ రివర్ సిస్టమ్ అనేసి చెప్తున్నాడు. అదే వచ్చేసేసి ఇదనమాట. ఈ రివర్ వచ్చేసేసి మనకి ఎక్కడ పుట్టింది అని అంటే నాసిక్ ఇన్ మహారాష్ట్ర అని ఇచ్చాడు. కాబట్టి అది నాసిక్లో మహారాష్ట్రలో పుట్టి ఇది డెక్కన్ ప్లాట్యూ కదా చిల్డ్రన్. ఈ ప్లాట్యూ మీదగా మనకి ఈ వెస్ట్ టు ఇక్కడ వెస్ట్ కదా, ఈ వెస్ట్ టు ఈస్ట్కి ఫ్లో అవుతున్న రివర్ కదా చిల్డ్రన్. ఇది ఇలా ఫ్లో అయ్యి తర్వాత ఏమైంది ఇక్కడ రాజమహేంద్రవరం అని అంటారు, అంటే రాజమండ్రిలోకి వచ్చేసేసి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో డిపాజిట్ అవుతుంది అనమాట ఈ రివర్. హియర్ చిల్డ్రన్, the major tributary area of the river can be classified as the first of all we learn about down word of Godavari children. ఇది వచ్చేసి లెఫ్ట్ బ్యాంక్లో ఉన్న ట్రిబ్యూటరీ రివర్స్. తర్వాత ఇక్కడ ఉన్నాయన్నీ అప్ వర్డ్ గోదావరి ట్రిబ్యూటరీ రివర్స్ అనమాట. ఇది వచ్చేసి మనం చూసినట్లయితే ఫస్ట్ డౌన్ వర్డ్ గోదావరిలో ఉన్న ట్రిబ్యూటరీ రివర్స్ గురించి చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం చూసినట్లయితే ఫస్ట్ ఏం కనిపిస్తుంది ప్రవర. చిల్డ్రన్ ఇది సమ్ ఇంపార్టెన్స్ ట్రిబ్యూటరీ రివర్స్ చూడండి చాలా ఉంటాయి. ఇందులో మన టాపిక్కి ఇంపార్టెంట్ అయిన రివర్స్ మాత్రమే నేను ఇచ్చాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ప్రవర, నెక్స్ట్ వచ్చేసేసి మున్నేరు, నెక్స్ట్ వచ్చేసి మంజీరా. ఈ మంజీరా మీద మనకి నిజాం సాగర్ డ్యామ్ కనిపిస్తుంది. ఓకే చిల్డ్రన్,
అది మనకి తెలంగాణ రీజియన్ వాళ్ళకి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి అప్వర్డ్ గోదావరి రివర్స్ మనం చూసినట్లయితే, ట్రిబ్యూటరీ రివర్స్ చూసినట్లయితే ఈ టోటల్ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చేసేసి ఇదంతా కూడా గోదావరి బేసిన్ అని పిలుస్తారు చిల్డ్రన్. ఇందులో రైట్ రివర్ సైడ్ ఉన్నవి ఇవి మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసేసి ఏమంటున్నాడు పూర్ణ, అది ఒక ట్రిబ్యూటరీ రివర్. తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే ప్రాణహిత ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్. ఎందుకు అనంటే ఇది మన తెలంగాణ రీజియన్లో ఉన్నది. దీనిపైననే ఇప్పుడు మన కేసీఆర్ వచ్చేసేసి కాళేశ్వర్ డ్యామ్ అన్నది కట్టారు చిల్డ్రన్. దీనికి నేషనల్ రైట్స్ కూడా మనం ఇవ్వాలనేసి కూడా మనం దీన్ని అడుగుతున్నాం అనమాట. కాబట్టి ఇది చాలా పెద్ద డ్యామ్, కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ డ్యామ్ ఎక్కడ ఉంది అనేసి మనం అడుగుతాడు. ఈ డ్యామ్ దేనిపైన కట్టారు అని అంటే ప్రాణహిత మీద కట్టారనమాట. ప్రాణహిత నుంచి అది ప్రాణహిత ట్రిబ్యూటరీ రివర్ వచ్చేసి గోదావరిలో జాయిన్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసేసి ఇంద్రావతి, నెక్స్ట్ వచ్చేసి సెగరి. ఓకే, ఈ ప్లేసెస్లో లొకేట్ అయి ఉంటాయి ఈ ట్రిబ్యూటరీ రివర్స్ అనమాట. ఈ ఏరియా మొత్తాన్ని మనం ఏమంటామంటే టోటల్ క్యాచ్మెంట్ ఏరియా బేసిన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ రివర్స్ ఆఫ్ గోదావరి అనమాట. ఇదంతా కూడా గోదావరి రివర్ యొక్క బేసిన్ అనమాట. ఓకే చిల్డ్రన్ లుక్ ఎట్ దీస్ వ్యాలీస్. ఈ వ్యాలీ మీరు చూడండి, ఇది ఏ షేప్లో కనిపిస్తుంది చిల్డ్రన్? యూ షేప్లో కనిపిస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ డిస్కషన్లో నేను చెప్పాను వి షేప్ వ్యాలీస్ అన్నీ మనకి హిమాలయ రివర్ వ్యాలీస్ లో కనిపించింది కదా. అయితే నేను చెప్పాను అక్కడ పెన్సిలర్ రివర్ దగ్గర మనకి యూ షేప్ వ్యాలీస్ కనిపిస్తాయని కదా చిల్డ్రన్. కాబట్టి ఇవన్నీ యూ షేప్ వ్యాలీస్ మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎందుకు యూ షేప్ వ్యాలీస్ ఉన్నాయి అని అంటే ఇక్కడ ఉన్న పెన్సిలర్ రివర్స్ అన్నీ కూడా రివర్ ఫీడ్ రివర్స్ అనమాట. అంటే ఇక్కడ ఉన్న రివర్స్ అన్నిటికి కూడా ఏవి ఎక్కువ ఫీడ్ చేస్తాయి అని అంటే ఇవన్నీ కూడా ఈ ఆరావళి, వింధ్య, సత్పురా మౌంటైన్స్లో పుట్టినప్పటికీ తర్వాత వచ్చేసేసి వెస్టర్న్ ఘాట్స్ అంటే అవేం పెద్ద హైట్లో ఉండేవి కాదు కదా చిల్డ్రన్. ఆ వెస్టర్న్ ఘాట్స్లో పుట్టినప్పటికీ కూడా వీటికన్నిటికీ ఏమిటి ఫీడ్ చేసేది అని మనం చూసినట్లయితే రివరే ఫీడ్ చేస్తుంది. కాబట్టి అవి ఈ హిల్స్ నుంచి ఈ మౌంటైన్స్ నుంచి అవి స్లోప్గా వెళ్తాయి. కాబట్టి అవంత ఫోర్స్ ఉండవు. కాబట్టి ఈ వ్యాలీస్ అన్నీ యూ షేప్లో ఏర్పడతాయి అన్నమాట. ఓకే, ఈ వ్యాలీస్ అన్నీ కూడా వైడ్గా ఉంటాయి అన్నమాట. చాలా దూరంగా కనిపిస్తున్నాయి కదా చూడండి. డీప్ తక్కువ ఉంటాయి, వైడ్గా ఉంటాయి అన్నమాట. ఇది పెన్సిలర్ రివర్ యొక్క నేచర్ అన్నమాట. ఓకే, దీస్ గోదావరి రివర్ ఒరిజినేటెడ్ ఫస్ట్ వచ్చేసేసి మనకి ఏం చెప్తున్నాడంటే బ్రహ్మగిరి అన్నది ఇక్కడ ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది. అక్కడ త్రయంబాకం అనే ఏరియాలో నియర్ ద నాసిక్ దగ్గర మహారాష్ట్రలో పుట్టి ఇది మన వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫ్లో అయ్యి రాజమండ్రి దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. ఓకే చిల్డ్రన్, తర్వాత వచ్చేసేసి మనకి దీని గోదావరి రివర్ వల్ల ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ అన్నవి, ల్యాక్స్ ఆఫ్ ఎకర్స్ అన్నవి కల్టివేట్ చేస్తారనమాట. అలాగే మనకి వాటర్ తాగటానికే కానీ మన హౌస్ హోల్డింగ్గా మనం వాడుకోవడానికి అన్నిటికి కూడా ఈ గోదావరి వాటరే ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది. అలాగే మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఈ సౌత్ ఇండియా రీజన్లో బిగ్ రివర్, లాంగెస్ట్ రివర్ ఏది అని అంటే ఈ గోదావరి రివర్. ఇండియా వైడ్లో మనకి చూసినట్లయితే సెకండ్ లార్జెస్ట్ రివర్ వచ్చేసి గోదావరి రివర్. సౌత్ రీజన్లో అయితే మాత్రం ఫస్ట్ లార్జెస్ట్ రివర్ వచ్చేసి గోదావరి రివర్. ఓకే, నెక్స్ట్ వన్ చిల్డ్రన్ కృష్ణా రివర్. నెక్స్ట్ రివర్ వచ్చేసి మనకి కృష్ణా రివర్ కనిపిస్తుంది. దిస్ కృష్ణా రివర్ వచ్చేసి మనం చూసినట్టయితే సెకండ్ బిగ్గెస్ట్ రివర్ సౌత్ ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ రివర్గా కనిపిస్తుంది. అంటే ఫస్ట్ది ఏది అంటే గోదావరి, సెకండ్ వచ్చేసేసి కృష్ణ కనిపిస్తుంది అనమాట. అదే ఒకవేళ ఇండియాలో అయితే మాత్రం ఫోర్త్ లార్జెస్ట్ రివర్ అనమాట ఇది. ఓకే, అలాగే మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇంకా దీని యొక్క లెంత్ ఎంత ఉన్నదంటే 1400 కిలోమీటర్స్. ఓకే, అలాగే కృష్ణా రివర్ని ఇంకా కృష్ణని ఏ పేరుతో పిలుస్తారు అంటే అనదర్ నేమ్ కృష్ణవేణి అన్న కృష్ణ అన్న కానీ ఒకటే అనమాట. ఇది ఏ స్టేట్ నుంచి పాస్ అవుతుంది కృష్ణా రివర్ అని మనం చూసినట్లయితే ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అండ్ ఏపీ, ఈ 4 స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది అనమాట. అయితే అసలు ఈ రివర్ ఎక్కడ పుట్టిందని చూసినట్టు కృష్ణ రివర్ హ్యాస్ ఆరిజిన్ అట్ మహాబలేశ్వర్. చిల్డ్రన్ ఇక్కడ ఉంటుంది మహాబలేశ్వర్.
ఇక్కడ పుట్టిద్ది అనమాట. ఎక్కడ అంటే మహారాష్ట్రలో. ఓకే, అక్కడ నుంచి పుట్టి ఇది వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫ్లో అవుతున్న రివర్. ఇక్కడ హంసల దీవి అని ఉంటుంది కృష్ణా డిస్టిక్లో. అక్కడ బే ఆఫ్ బెంగాల్లో డిపాజిట్ అవుతుంది అనమాట. అలాగే కృష్ణాకు కూడా చాలా ట్రిబ్యూటరీ రివర్స్ ఉంటాయి చిట్టన్. ఇందులో మెయిన్ ట్రిబ్యూటరీ రివర్స్ నేను రాశాను. మనం చూసినట్లయితే డౌన్వర్డ్, అప్వర్డ్. డౌన్వర్డ్ వచ్చేసి మనం చూసినట్లయితే శ్రీశైలం, తర్వాత వచ్చేసి తుంగభద్ర. ఈ రెండే నేను తీసుకున్నాను ఇంపార్టెంట్గా. తర్వాత అప్వర్డ్ వచ్చేసి చూసినట్లయితే ఉజ్జయిని, భీమా, దిండి, మూసి. ఆ తర్వాత వచ్చేసేసి నాగార్జున సాగర్ ఉంది కదా, అది కూడా పాలేరు, మున్నేరు ఉన్నాయి కదా. ఇవన్నీ తెలంగాణ డిస్ట్రిక్ట్ మీద నుంచి పాస్ అయ్యే అనమాట. అదే కాకుండా చిల్డ్రన్ కృష్ణా రివర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే పవర్ ప్లాంట్స్ ఎక్కువ కలిగిన వన్ ఆఫ్ ద రివర్ ఏది అని అంటే అది వచ్చేసి కృష్ణా రివర్ అనమాట. ఈ ఉజ్జయినిలో కూడా పవర్ ప్లాంట్ మనకి కనిపిస్తుంది. తర్వాత శ్రీశైలం డ్యామ్ దగ్గర కూడా పవర్ ప్లాంట్ కనిపిస్తుంది మనకి. అలాగే చిల్డ్రన్ నాగార్జున సాగర్ దగ్గర కనిపిస్తుంది వేసిన చిల్డ్రన్. అదే కాకుండా ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ కృష్ణా బ్యారేజీ కూడా ఉంటుంది కదా చిల్డ్రన్. అక్కడ వచ్చేసేసి మనం చూసినట్లయితే ప్రకాశం బ్యారేజ్ కూడా ఈ కృష్ణా రివర్ మీదే కట్టారనమాట. అది బ్రిటిషర్స్ కట్టిందనమాట. ఓకే, అలాగే కృష్ణా రివర్ వల్ల కూడా చిల్డ్రన్ ల్యాక్స్ ఆఫ్ ఎకర్స్ అన్నవి కల్టివేషన్ జరుగుతుంది. అలాగే హౌస్ హోల్డ్ నీడ్స్కి మన డ్రింకింగ్ వాటర్ అనేది కూడా కృష్ణా నుంచి కూడా వాటర్ వస్తుంది అనమాట. చిల్డ్రన్ ఈ ఏరియాని మనం వచ్చేసేసి కృష్ణా అండ్ గోదావరి డెల్టా ఏరియా అనేసి అంటారు. ఈ ఏరియాలో ఎక్కువగా గ్రీనరీ ప్లేస్ కనిపిస్తుంది మనకి. అలాగే ఎక్కువ కల్టివేషన్ కూడా ఇక్కడే జరుగుతుంది అనమాట. అలాగే మ్యాంగ్రోవ్ ట్రీస్ కూడా మనం ఇక్కడే ఎక్కువగా చూస్తాం అనమాట మన సౌత్ ఇండియన్ రీజియన్లో. ఓకే, నెక్స్ట్ రివర్ చిల్డ్రన్ పెన్నా రివర్. ఇది వచ్చేసి కర్ణాటకలో పుట్టింది, తర్వాత ఆంధ్రాలో కూడా ఫ్లో అవుతుంది. ఆంధ్రాలో మెడ్రాస్కి ఆంధ్రాకి బోర్డర్లో ఉన్న నెల్లూరు దగ్గర ఇక్కడ ఏమవుతుంది అని అంటే బే ఆఫ్ బెంగాల్లో డిపాజిట్ అవుతుంది అనమాట. అలాగే దీని లెంత్ వచ్చేసేసి మనం చూసినట్లయితే 597 కిలోమీటర్స్ ఉందన్నమాట. నెక్స్ట్ రివర్ చిల్డ్రన్ కావేరీ రివర్. చిల్డ్రన్ ఈ రివర్ వచ్చేసేసి మనకి వెస్టర్న్ ఘాట్స్లో బ్రహ్మగిరి రేంజ్లో నుంచి పుట్టిందనమాట. అక్కడ నుంచి పుట్టి కర్ణాటక మీద గుండా మనకి ఇది తమిళనాడు చేస్తుంది. తమిళనాడు దగ్గర ఇది బే ఆఫ్ బెంగాల్లో డిపాజిట్ అవుతుంది అనమాట. ఈ కావేరీ రివర్ యొక్క లెంత్ వచ్చేసి చిల్డ్రన్ 805 కిలోమీటర్స్. Mahanadi children, Mahanadi is the major river in East Central India children. ఇది వచ్చేసి మనకి దీని లెంత్ ఎంత ఉంటుంది అని మనం చూసినట్లయితే 900 కిలోమీటర్స్ చిల్డ్రన్. మహానది పైన హీరాఫుడ్ డ్యామ్ కూడా కట్టారు. అలాగే ఇది ఏ స్టేట్స్ నుంచి వెళ్తుంది అంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా మీద వెళ్తుంది అనమాట. 90% చిల్డ్రన్ ఈ ఉంది కదా కల్టివేషన్కి ఈ ఏరియాలో ఉన్న ఛత్తీస్గఢ్కి తర్వాత ఒరిస్సాకి కల్టివేషన్ ఈ మహానది. ఇంకొకటి వచ్చేసి మనం చూసినట్లయితే ట్రేడ్ చేయడానికి కూడా చాలా వీలుగా ఉన్న రివర్ ఏది అని అంటే మహానది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ఈ పెన్సిలర్ రివర్స్ ఆర్ ద క్యారెక్టరైజ్డ్ బై ద ఫిక్స్డ్ కోర్స్ అని చెప్తున్నాడు. అంటే మనకి ఏం చెప్తున్నాడంటే ఇవి ఏవైతే వాటికి అవి ఫ్లో అయ్యే వే ఉంటుందో అవి అన్ని ఫిక్స్డ్ పాత్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే ఇవి కట్ చేసి వచ్చే అంత ఇది ఉండదు, ఎందుకంటే ఈ రివర్స్ అన్నీ కూడా రెయిన్ ఫీడ్ రివర్స్ కాబట్టి. అలాగే వీటిలో ఇంకా ఏముండదు అని అంటే దానికి పర్మనెంట్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, ఎందుకంటే అవి సంవత్సరం అంతా కూడా ఫ్లో అవ్వవు. ఎందుకంటే కొన్నిసార్లు సమ్మర్లో వీటికి ఏమవుతుంది నీళ్ళన్నీ కూడా ఎండిపోతాయి అన్నమాట ఈ రివర్స్లో. ఓకే చిల్డ్రన్, అదే ఇక్కడ మనకి చెప్తున్నాడు అనమాట. మనం ఈ ఇండియన్ పెన్సిలర్ రివర్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. తర్వాత మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఈ రివర్స్ వల్ల మనకు వచ్చే వాటర్ యూసేజ్ ఎట్లా ఉంటుంది అన్నది చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్, వాటర్ యూస్. ఫస్ట్ లైన్ మనం చూద్దాం చిల్డ్రన్. ఫస్ట్ వచ్చేసి మనకి సైడ్ హెడ్డింగ్ లాగా ఇచ్చాడు. ఏమైంది ఇచ్చాడు ఇక్కడ, వాటర్ ఫ్లోయింగ్ అవుట్ వయా సర్ఫేస్ ఫ్లోస్ అండ్ గ్రౌండ్ వాటర్ అని అంటున్నాడు. అంటే ఏంటి మనకి ఇక్కడ అర్థం, వాటర్ అన్నది
సర్ఫేస్ మీద ఫ్లో అయ్యే వాటర్ ఒకటి, తర్వాత వచ్చేసేసి ఇక్కడ ఏమంటున్నాడు గ్రౌండ్ వాటర్ అంటున్నాడు. అంటే ఎర్త్ లోపల ఉండేది భూమి కింద ఉన్న వాటర్. ఈ రెండు వాటర్లు బయటికి వెళ్ళేటట్లుగా ఎలా చేయాలి అనేసి మనల్ని అడుగుతున్నాడు అనమాట. దాని డిస్కషన్ ఈ కింద మనకు కనిపిస్తుంది. చిల్డ్రన్ డిస్కస్ ద టర్మ్ వాటర్ షీడ్. ఫస్ట్ మనం దీని గురించి చూద్దాం. అసలు వాటర్ షీడ్ అంటే ఏంటి అని అంటే సెట్ ఆఫ్ ద స్ట్రీమ్స్ చిల్డ్రన్. అంటే సెట్ ఆఫ్ ద స్ట్రీమ్స్ అంటే అవి రివర్సే కానీ, ఓషన్సే కానీ, తర్వాత లేక్సే కానీ, అవన్నీ కూడా వచ్చి సీస్లో డిపాజిట్ అవుతాయి కదా చిల్డ్రన్, రివర్స్ వచ్చేసి. అలాగా ఏవైనా కానీ ఒక ప్లేస్లో డిపాజిట్ అయితే దాన్ని వచ్చేసి ఏమని పిలుస్తారు అంటే వాటర్ షీడ్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చెప్తున్నాము 90% ఆఫ్ ద వాటర్ మొత్తం కూడా రివర్స్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఎక్కడ డిపాజిట్ అవుతుందని బే ఆఫ్ బెంగాల్లో డిపాజిట్ అవుతుంది. ఆ బే ఆఫ్ బెంగాల్లో డిపాజిట్ అయ్యే ఏరియా మొత్తాన్ని కూడా వాటర్ షీడ్ అని పిలుస్తాం అనమాట. అది నాట్ ఓన్లీ ఇన్ సీస్ అనే మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే కొన్ని లేక్స్ అన్నీ కలుస్తాయి కదా చిల్డ్రన్, కలిసి ఒక చోట డిపాజిట్ అయితే దాన్ని కూడా వాటర్ షీడ్ అంటాం. అలాగే రివర్స్ అన్ని, ట్రిబ్యూటరీ రివర్స్ అన్నీ ఒక చోట కలుస్తాయి. ఆ కలిసే చోటుని ఏమంటారంటే వాటర్ షీడ్ అని పిలుస్తారు అనమాట. అంటే సెట్ ఆఫ్ స్ట్రీమ్స్ వచ్చి ఒక ప్లేస్లో అవి మీట్ అయ్యే ఏరియాని వాటర్ షీడ్ అని పిలుస్తారు. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనం దీన్ని బట్టి మనం ఇక్కడ ఆన్సర్ చూద్దాం. ఓకే, look at here children, what it is to given this line children. Some amount of the water would flow out of the village as surface flows through streams అంటున్నాడు. అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ రివర్ పడింది ఒక ఏరియాలో, ఇలాగ డౌన్గా ఉన్నది. ఇక్కడ ఏమవుతుంది ఆటోమేటిక్గా రెయిన్ వల్ల మనం చూసినట్లయితే రెయిన్ వల్ల ఏమవుతుంది, ఇది డౌన్గా ఉన్నది కాబట్టి సర్ఫేస్కి ఈ ఏరియా డౌన్గా ఉన్నది కాబట్టి వాటర్ అంతా కూడా ఏమవుతుంది ఇక్కడ డిపాజిట్ అవుతుంది. ఈ డిపాజిట్ అయిన రివర్ వాటరు కొన్నిసార్లు ఏమవుతుంది అంటున్నాడు ఇది ఫ్లో అవుతుంది. అదే మళ్ళీ రెయినీ సీజన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటున్నాడు ఇది ఇంకా ఇంక్రీజ్ అయ్యి వాటర్ ఫ్లో అవుతుంది, అవుట్ సైడ్కి ఫ్లో అవుతుంది అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు, look at here children, and one more what it is to given mainly during the monsoon month this surface flow would increase substantially అని చెప్తున్నాడు. ఆ వాటర్ మాన్సూన్ మంత్లో అంటే రైనీ సీజన్లో ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. తర్వాత ఈ పోర్షన్ ఆఫ్ ద రెయిన్ఫాల్, ఈ రెయిన్ఫాల్ వచ్చేసి ఏమని చెప్తున్నాడు పెరకోలేట్స్ అంటున్నాడు. పెరకోలేట్స్ అంటే ఏంటి అని అంటే అవుట్ మినరల్స్. ఈ మినరల్స్తో ఎప్పుడైతే రెయిన్ డ్రాప్ ఉంటుందో ఆ రెయిన్కి మనం చెప్తాం కదా చిల్డ్రన్, దానికి ఏమి స్మెల్ కానీ టేస్ట్ కానీ ఏమి ఉండదు అనేసి. ఆ డ్రాప్లెట్ ఎప్పుడైతే సర్ఫేస్ని రీచ్ అవుతుందో అప్పుడేమవుతుంది దానికి మినరల్స్ అన్నవి చేరుతాయి అన్నమాట. ఆ మినరల్స్ చేరితే ఇంటూ ఏ సాయిల్, ఆ సాయిల్ కట్టడంతోనే ఆ డ్రాప్లెట్కి ఏమవుతుంది అంటున్నాడు మినరల్స్ అన్నవి వస్తాయి అని చెప్తున్నాడు. ఇక్కడ పెర్కోలెట్స్ అంటే ఏంటంటే మినరల్స్ అన్నమాట. ఆ మినరల్స్ అన్నవి దానికి చేరుతాయి. చేరిన తర్వాత అండ్ ట్రావెల్స్ టు ద గ్రౌండ్ వాటర్ అంటున్నాడు. అప్పుడు ఆ తర్వాత ఎర్త్ సర్ఫేస్ మీద పడిన వాటర్ని ఏమవుతుంది అని అంటే అది ఎర్త్ సక్ చేసుకుంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఫిల్ అయిపోతుంది అని చెప్తున్నాడు అనమాట. ఇలా ఫిల్ అయిపోయిన వాటర్ మళ్ళీ ఏమని చెప్తున్నాడు, ఇలా ఉన్నది మనకి స్ట్రాటా అంటే మనం చూసినట్లయితే రీఛార్జ్ అని చెప్తున్నాడు. స్ట్రాటా అండ్ రీఛార్జ్ అంటే మనకి ఏం చెప్తున్నాడు లేయర్స్లోకి, ఎర్త్ లేయర్స్ లోపలికి వెళ్ళిపోతాయని చెప్తున్నాడు. మనం చూసినట్లయితే ఎర్త్కి ఎన్ని లేయర్స్ ఉన్నాయి అనేసి మనం చూస్తాం చూడండి. కోర్, తర్వాత వచ్చేసి మ్యాటల్, తర్వాత వచ్చేసి క్రస్ట్, 3 లేయర్స్ మనం చూస్తాం కదా చిల్డ్రన్. ఆ లేయర్స్లోకి వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఫిల్ అయిపోయి ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చిల్డ్రన్, ఎక్వైర్స్ అంటున్నాడు. ఎక్వైర్స్ అంటే మనకి చూసినట్లయితే ఈ గ్రౌండ్ వాటర్ అనమాట. ఈ గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఏమవుతుంది అనేసి మనం చూసినట్లయితే ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మనకి మరి ఏం చెప్తున్నాడు అంటే రెయిన్ వల్ల సర్ఫేస్ మీదకి వచ్చిన వాటరు అది ఫ్లో అవుతుంది. ఫ్లో అయిన తర్వాత కొంత ఏమవుతుంది అంటున్నాడు ఎర్త్ లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. అంటే ఆ లేయర్స్లోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. ఇంకొంత వాటర్ ఆ ఎర్త్ లోపలికి ఏవైతే ఆ లేయర్స్లోకి వెళ్తాయో ఆ వాటర్ని మనం తిరిగి మళ్ళీ యూస్ చేసుకోవడానికి పనికొస్తాయి అని చెప్తున్నాడు.
అలాగే అది మనం యూస్ చేసుకోవడానికి ఎలాగా అంటే మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని ఇచ్చాడు, వెల్స్ త్రూ అవైలబుల్, ఇక్కడ చూడండి చిల్డ్రన్, అవైలబుల్ ఫర్ యూస్ త్రూ వెల్స్ అండ్ బోర్ వెల్స్ అన్నాడు. అంటే మనం ఒక వెల్ని డిక్ చేసినా కానీ వాటర్ అన్నది మనకి కనిపిస్తుంది. అలాగే బోర్వెల్ అంటే కూడా అదే కదా చిల్డ్రన్. కాకపోతే ఇదేమో కరెంట్ ప్రెషర్ ద్వారా వాటర్ బయటకు వస్తుంది, ఇవేమో మన హ్యూమన్ ప్రెషర్ ద్వారా వాటర్ని మనము పైకి పుల్ చేస్తాం కదా. కాబట్టి ఇలాగా వాటర్ డిపాజిట్ అయిందా లేయర్స్లోకి లేదా అన్నది మనకి వీ వెల్స్ ద్వారానే తెలుస్తుంది కదా. అలాగా వస్తాయని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు అంటే మళ్ళీ ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఇంకొన్ని వాటర్ అయితే లోపల లేయర్స్లోకి వెళ్ళిపోయిన వాటర్ మళ్ళీ బయటికి రావటం లేదు అనేసి చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆ వాటర్ ఎందుకు రావట్లేదు అంటే అవి లేయర్స్లోకి డీప్గా వెళ్ళిపోతున్నాయి కాబట్టి. ఒకవేళ ఆ లేయర్లో క్రస్ట్, ఇప్పుడు వీక్గా ఉన్న బాడీ నుంచి మనం చూసినట్టయితే క్రస్ట్ తర్వాత మ్యాటల్ తర్వాత కోర్ దాకా వెళ్ళిపోతే ఆ వాటర్ బయటికి రావట్లేదు అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ టాపిక్ చిల్డ్రన్, వాటర్ ఫర్ అగ్రికల్చర్. చిల్డ్రన్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను వాటర్ ఫర్ అగ్రికల్చర్ అన్నది నెక్స్ట్ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.